ఓరిది నమ్మ అవినాష్ ఏవి ఇప్పుడే చూసా మాస్టరు. లిటరల్గా ఇగో ఇంకా ఇంకా గూస్ బంప్స్ అలాగే ఉన్నాయి. మామూలుగా బేసిక్గా విన్నరో లేకపోతే టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్స్ ఏవీస్ చూసినప్పుడు మనకి ఫీలింగ్ రావాలి. బట్ ఏంటో లాస్ట్ సీజన్ నుంచి చూసుకుంటే వేరే వేరే కంటెస్టెంట్లు ఏవి చూసినప్పుడు తెలియకుండానే ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది. లాస్ట్ సీజన్లో యావర్ ఏవి చూసినప్పుడు కూడా మనకు అదే ఓరే దీనమ్మ ఏంట్రా ఏవి, ఏంట్రా డైలాగులు, ఆ ఎక్స్ప్లెనేషన్లో దద్దరిల్లిపోయిందిరా బాబు అనే ఫీలింగ్ అయితే మనకి ఎలాగైతే వచ్చిందో అమ్మ బాబోయ్. అంటే నేను యావరేవితో నేను పోల్చట్లేదు, బట్ ఇప్పుడే మనకి నేను ఏదైతే అవినాష్ ఏవి చూశానో అందులో ఆ డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో బిగ్ బాస్ అవినాష్ని యునో మీ గేమ్ కోసం మీరు మీ రింగుల జుట్టును కూడా త్యాగం చేశారు, మీ వైఫ్కి ఇష్టమైన కూడా. అండ్ యూనో ఒక ఎంటర్టైనర్, అవినాష్ ఈజ్ నాట్ జస్ట్ అన్ ఎంటర్టైనర్, ఇప్పుడు ఏదైనా చేయగలడు అనే ఒక ఆల్రౌండరు, ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ అన్నట్టుగా ఒక్కొక్క ఎలివేషన్ ఇస్తుంటే మాస్టరు అసలు అవినాష్కి లిటరల్గా కన్నీళ్ళు ఒకటి అదే చూసే మనకే కన్నీళ్ళు వస్తుంటే ఆయన కోసమే అది లైవ్లో అక్కడ వింటుంటే ఇంకెంత వస్తాయి చెప్పండి. ఫెంటాస్టిక్ అనిపించింది నాకైతే. సో నైట్ ఎపిసోడ్లో ఇవాళ గౌతమ్ అండ్ అవినాష్ వీళ్ళ రెండు ఏవీలు అయితే ఉండబోతున్నాయి. గౌతమ్ ఏవి ఫస్టే వస్తుంటే పెద్ద కిక్కు రావట్లేదు కదా, ఎందుకంటే యూనో టైటిల్ రేస్లో ఉన్న క్యాండిడేట్ ఫస్టే వచ్చేస్తే అంత ఇదే ఉంటుంది. కొంచెం కొంచెం ఇంకా ఇగొస్తుందేమో అనిపించే ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు వచ్చేసిందిరా అన్నట్టుగా ఆడియన్స్ వెయిట్ చేస్తున్నప్పుడు రావడం అనేది చాలా మంచిగా అనిపిస్తుంది ఫస్టే రావడం కంటే. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక రకంగా ఇది కూడా మంచిదని చెప్పాలి. ఎందుకంటే ఎవరేవి ఫస్టే వచ్చేస్తే ఆడియన్స్ అదంతా ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా చూసేసి హౌస్లో వాళ్ళ జర్నీ అంతా అట్లా గుర్తు చేసుకుని ఓటింగ్ పరంగా అది యూజ్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఆ రకంగా చూసుకుంటే మేబీ గౌతమ్ అండ్ అవినాష్ వీళ్ళిద్దరూ లక్కీ ఫెలోస్ అనే చెప్పాలి. ఎపిసోడ్ పరంగా చూసే వాళ్ళకైతే లైవ్ చూడకుండా ఎపిసోడ్ మాత్రమే, లైవ్ అనేది ఎంతమంది చూస్తారు చెప్పండి. మాలాంటి అదే పని పెట్టుకున్న వాళ్ళు ప్లస్ బిగ్ బాస్ అంటే బీభత్సమైన ఫ్యాండమ్ ఉన్న వాళ్ళు చూస్తారు తప్ప, సో న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైనా ఎపిసోడ్ పై చూస్తారు కాబట్టి ఎపిసోడ్ పరంగా ఇవాళ గౌతమ్ అండ్ అవినాష్ ఏవీస్ ఇద్దరు ఉంటే రేపు ఆబ్వియస్లీ వేరే వాళ్ళవి ఉంటాయి. సో రేపే ఓటింగ్ అనేది క్లోజ్ కాబట్టి రేపు ఓటింగ్ లోపు ఈ ఏవీలు రావడం అనేది డెఫినెట్లీ వాళ్ళిద్దరు లక్ అనే చెప్పాలి. లిటరల్గా మనకి ఇద్దరికిద్దరి చాలా పెద్ద లక్, ఎందుకంటే టైటిల్ రేస్కి జస్ట్ అంచున అలా డోర్ తీస్తే వెంటనే లోపలికి వెళ్ళిపోయే కైండ్ ఆఫ్ ఓటింగ్ ఉన్న క్యాండిడేట్ అయితే గౌతమ్ అనుకుంటే, అవినాష్ వచ్చేసరికి తను 5th పొజిషన్లో ఉన్నాడు. 5th పొజిషన్లో ఉంటే 5th నుంచి ఏమాత్రం 4th వచ్చినా కూడా తను ఇప్పుడు 5th పొజిషన్కే బిగ్ బాస్ వాళ్ళు సూట్ కేసు ఆఫర్ చేయరు, వేరస్ 4th పొజిషన్కి అయితే ఖచ్చితంగా 4th పొజిషన్ నుంచే సూట్ కేసులు మొదలవుతాయి కాబట్టి. సో అవినాష్ 4thలో ఉంటే మాత్రం అదిరిపోతుంది. సో ఆ పరంగా అవినాష్కి, ఆ పరంగా కూడా అటు గౌతమ్కి ఎంత లక్ అని చెప్పాలో ఇవాళ ఏవి అవినాష్కి కూడా అదే కైండ్ ఆఫ్ లక్ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఏవి చూసాక డెఫినెట్లీ అవినాష్ జర్నీ అనేది హౌస్లో అందరూ రీకలెక్ట్ చేసుకుని దాని తగ్గట్టుగా ఓట్లు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఒక్కటి మాత్రం నిజం మాస్టరు, ఆల్మోస్ట్ సీజన్ నాకిపోయిందిరా, అదే ఆ బోట్ కంప్లీట్గా మునిగిపోతుందిరా అనుకున్న టైంలో సడన్గా జప్మని దాన్ని పట్టుకుని ఆ బోట్ని పైకి లాగిన క్యాండిడేట్ ఎవరు అంటే అవినాష్. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. హౌస్లో తను పంచిన ఎంటర్టైన్మెంటు ఈ ఫినాలే వీక్లో కూడా అబ్బాయి ఇంకేం చూస్తాం లేరా బిగ్ బాస్ అయిపోయింది అనుకున్న టైంలో కూడా అవినాష్ పంచే ఆ ఎంటర్టైన్మెంట్ వల్లే అవినాష్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు కదా ఎంతో కొంత చూడొచ్చులే అనిపించే కైండ్ ఆఫ్ ఆ స్ట్రెస్ రిలీఫ్ ఎవరైనా ఉన్నారంటే డౌట్ లేకుండా అది అవినాష్ వల్ల మాత్రమే. కాబట్టి తను 5th పొజిషన్ నుంచి 4th పొజిషన్కి వచ్చే అవకాశాలు అయితే ప్రస్తుతానికి ఈ ఏవి వల్ల ఉన్నాయి. ఓటింగ్ చూస్తుంటే కూడా ఓహో కొంచెం అదే జరిగేలా ఉందేంటి అనే ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే ఓటింగ్ పరంగా సోనియా ఒక పోస్ట్ పెట్టింది మాస్టర్, చూసారా? ఏంటి ఒరే ఇప్పుడు ఓటింగ్ చూస్తేనేమో అటు ఇన్స్టాగ్రామ్లో కానీ ట్విట్టర్లో కానీ గౌతమ్కి ఎక్కువ ఉంది, నబీల్ గురించి ఎక్కువ అడుగుతున్నారు. సో నబీల్ కూడా మంచి ఏమంటారో డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. వెరాజ్ స్టార్మా ఏమో విన్నర్ని ఇంకెవరినో డిసైడ్ చేయాలనుకుంటున్నారు అంటూ ఇండైరెక్ట్గా చెప్పేసింది అనమాట. సో గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ ఉన్న ఆ పోల్ స్క్రీన్ షాట్ పెట్టేసి అండ్ నబీల్కి మంచి బజ్ నడుస్తుంది అన్నట్టుగా తను వర్డ్స్లో చెప్పేసి, వేరే స్టార్మా డిసైడ్స్ ద విన్నర్ అన్నట్టుగా అనేసి, స్టార్మా డిసైడ్స్ ద విన్నర్ అంటే ఇంకెవరున్నారు? నిఖిల్ ఒక్కలేగా. సో నిఖిల్ని కావాలని స్టార్మా విన్నర్గా డిసైడ్ చేద్దాం అనుకుంటుంది అన్నట్టుగా మొన్న అఖిల్ ఎలాగైతే చెప్పారో ఇప్పుడు అఖిలే కాకుండా ఏకంగా ఈ సీజన్లోని మరో కంటెస్టెంట్ సోనియా ఇలా చెప్పడం అనేది
ఇక ఈ ఇష్యూ అనేది ఎంత సీరియస్గా అయిపోయింది అనేది మీరు చూడాలన్నమాట. సో డౌట్ లేకుండా నిఖిలే విన్ అవ్వబోతున్నాడు, నిఖిలే విన్ అవుతాడు. ఎందుకే ఎలా విన్ అవుతాడు? ఇలాంటి కైండ్ ఆఫ్ పాలిటిక్స్ వల్ల, ఇలాంటి కైండ్ ఆఫ్ టాక్టిక్స్ అన్ని ప్లే చేసి నిఖిల్ విన్ అవ్వబోతున్నాడు అన్నమాట. సో మన మనసులో వెరీ 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 స్ట్రాంగ్గా అనుకున్న కంటెస్టెంట్ ఎవరు? ఖచ్చితంగా ఈ క్యాండిడేట్ విన్ అవుతా కదరా, అప్పుడు కదరా అసలు ఆయన మజా ఉండేది అన్నట్టుగా మనకు అనిపించిందేమో గౌతమ్. బట్ గౌతమ్ ఏంటి, అరే ఒక వైల్డ్ కార్డ్గా వచ్చిన క్యాండిడేట్ రా బాయ్, వైల్డ్ కార్డ్గా వచ్చినోడు అసలు ఓటింగ్ ఉండడమే చాలా కష్టం. ఈ సీజన్లో వైల్డ్ కార్డ్గా వచ్చిన ఫట్ 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 మనం అందరూ వెళ్ళిపోయినా కూడా టాప్ 5 వరకు కూడా వచ్చి టాప్ 5లో కూడా టైటిల్ రేస్లో ఉండడం అనేది ఎంత పెద్ద ఇది. అది తన గేమ్ ఎంత లేకపోతే తను ఇంత దూరం రాగలుగుతాడు. అది కూడా ఒక వీక్లో బయటికి క్లియర్గా వెళ్ళిపోవాల్సినోడు అన్నట్టుగా కూడా మనకి చూపించి మనకంటే సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకోవడం వల్ల గౌతమ్ ఉన్నాడు అని అందరూ అనుకున్నారు. నెక్స్ట్ వీక్ డౌట్ లేకుండా గౌతమ్ నామినేషన్స్లోకి వస్తే మళ్ళీ వెళ్ళిపోతారా అంటూ గౌతమ్ని మళ్ళీ నామినేట్ చేసినా కూడా ఆ వీక్ వెళ్ళిపోలేదు. తర్వాత ఒక్కొక్కటి తెలియకుండానే ఒక్కొక్క రోజు తనకి ఇంపార్టెంట్ అయిపోయి జప్మని అలా స్టార్ అయితే అయిపోయాడు. ఇప్పుడు టైటిల్ రేస్లో కూడా నిలబడ్డాడు. సో గౌతమ్ లాంటివాడు కాకుండా ఇంకెవరు విన్ అయినా కూడా ఇట్ ఈస్ అట్టర్ డిజాస్టర్ అనమాట. సో అటు సోనియా ఆల్రెడీ బీభత్సంగా తను మొన్న నామినేషన్ చేయడానికి వచ్చినప్పుడు కూడా నిఖిల్ని క్లియర్గా నామినేట్ చేసింది, క్లియర్గా వెరీ మచ్ ఎక్స్పోజ్ అయితే ఎందుకంటే వేరే వాళ్ళని ట్రిగ్గర్ చేసి వాళ్ళని ముందుకు తోసి నువ్వు అనుకుంటున్నావు అనే కైండ్ ఆఫ్ వేలో తనని నామినేట్ చేసిన అదే పాయింట్ నిజం కూడా. ఎందుకంటే నిఖిల్ తను సొంతంగా ఇప్పుడు నిఖిల్ అంటే మనకేం గుర్తొస్తాడు? నిఖిల్ పృథ్వీ నుసిగొల్పాడు, యశ్మి నుసిగొల్పాడు, మన సోనియా కింద పాలేరులాగా ఉన్నాడు, ఇంతే కదా అన్నట్టుగా అంటాడు. కానీ నిఖిల్ సాలిడ్గా గేమ్ ఆడిన సందర్భాలు ఎక్కడున్నాయి అసలు? పృథ్వీ కూడా వెళ్ళిపోయాక, మొత్తం ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయాక ఒంటరిగా ఉన్నాడు. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు ఆ జరిగిన లాస్ట్ నామినేషన్ ఏదైతే ఉందో మొన్న నామినేషన్స్లో, ఆ నామినేషన్స్లో అమ్మో గౌతమ్ ఏంటి ఇంత దూరం వచ్చాడు, ఇప్పుడు ఎవరు లేదు నన్ను కాపాడని, నేను ఇప్పుడు అర్జెంటుగా వాయిస్ గట్టిగా చేయకపోతే ఇంకా చాలా కష్టమైపోద్దురో అన్నట్టుగా ఆయన అప్పటికప్పుడు వాయిస్ రైజ్ చేస్తే, ఇన్ని రోజులు నువ్వు మాట్లాడింది ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నామని గౌతమ్ చాలా తెలివిగా క్వశ్చన్ చేస్తే, అంటే ఇప్పుడు ఇంకా లాస్ట్ వచ్చేసింది కదా అందుకే చెప్తున్నాను అంటే లాస్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నావా? అంటే సీజన్ మధ్యలో ఉంటే చెప్పవా? వాట్ కైండ్ ఆఫ్ గేమ్ ఇస్ దిస్? ఈ క్యాండిడేట్ మనకి ఇప్పుడు టైటిల్ రేస్లో ఉన్నాడా? హౌ షేమ్ఫుల్ ఇట్ ఈస్ అన్నట్టుగా అయితే నాకు అనిపిస్తుంది. సో నో డౌట్ ప్రస్తుతానికి చూస్తే ఓటింగ్ పరంగా 44%తో నిఖిల్ టాప్లో ఉన్నా కూడా గౌతమ్కి జస్ట్ కేవలం 3%. మీరు గుర్తుంచుకోండి మాస్టరు, ఈ పర్టికులర్ వీక్లో సండే రోజు ఓటింగ్ ఓపెన్ అవుతే 15% డిఫరెన్స్తో స్టార్ట్ అయింది గౌతమ్ అండ్ నిఖిల్ మధ్య. సడన్గా 15% ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ లేని డిఫరెన్స్ ఇప్పుడు మాత్రం ఎందుకు వస్తుంది? అండ్ నిఖిల్ ఒక్కసారి టైటిల్ రేస్లోకి వచ్చాక కంటిన్యూస్గా గౌతమ్ టైటిల్ రేస్లోకి వచ్చాక కంటిన్యూస్గా నిఖిల్ని డామినేట్ చేస్తూనే ఉన్నాడు. పోటాపోటీగా ఉన్న ఓటింగ్ సడన్గా 15%కి ఎలా వెళ్తుంది? అండ్ ఈ రోజు వరకు కూడా ఇంకా 3% ఎలా ఉంటుంది డిఫరెన్స్? నిఖిల్ టాప్లో ఎలా ఉంటాడు? ఇది ఎక్కడో తేడా అనిపించలేదా? ఏదో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా అనిపించట్లేదా? డౌట్ లేకుండా ఇదంతా గ్యాంబ్లింగ్ అనమాట. గ్యాంబ్లింగ్ ద్వారా వచ్చే ఓటింగే ఇది. సో ఇలాంటి ఓడు విన్నర్ అవుతున్నాడంటే ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది మనకి. సో వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ఓటింగ్. గౌతమ్కి మీరు ఎన్ని ఓట్లు వేయగలరో అన్ని ఓట్లు దయచేసి ఖచ్చితంగా వేసేయండి. నన్ను ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, ఏమన్నా అనుకోండి, కష్టం విలువ తెలిసినోడిని కాబట్టి ఒక నిజాయితీగా కష్టపడి వచ్చినోడు ఇలా ఓడిపోతుంటే ఓడిపోకూడదు, ఆ కష్టానికి ఒక వాల్యూ ఉండాలనే ఉద్దేశంతో మాత్రమే ఒక సాటి మిడిల్ క్లాస్ వాడు కష్టపడి ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ కట్టుకున్న ఇంటిని తెలియకుండా ఎవడో ఒక బుల్డోజర్ వచ్చి కూల్చేస్తే ఎట్టా అయిపోద్ది, ఎట్టా కుదురుద్ది? నేను అది కూల్చనివ్వను. గౌతమ్ని మ్యాక్సిమం నా శాయశక్తుల నాకున్న ఈ మినిమం వ్యూవర్షిప్ ఎంతైతే ఉందో ఆ మినిమం వ్యూవర్షిప్తోనే నేను ఎంత చేయగలనో, ఎంత సపోర్ట్ చేయగలనో అంత సపోర్ట్ అయితే చేసేస్తాను. రేపు ఎలాగో ఓటింగ్ అయితే క్లోజ్ అవుతుంది. సో ఈలోపు మీరు గౌతమ్కి ఎంత మ్యాక్సిమం ఓటింగ్ పెంచాలనుకోండి అంత మ్యాక్సిమం డబ్బా అయితే గుడ్డి పడేసేయండి. 41%తో గౌతమ్ అన్నాడు, కేవలం 3% ఓటింగ్ మాత్రమే. 15 నుంచి 3%కి పడిపోయింది. 3% నుంచి 1కి 0కి అండ్ నిఖిల్ని క్రాస్ చేసే లెవెల్కి గౌతమ్ వెళ్ళిపోడా? ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ప్లీజ్ డూ ఇట్ వెరీ 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 అండ్ ప్లీజ్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే అటు ట్విట్టర్లో కానీ ఇటు ఇన్స్టాగ్రామ్లో కానీ క్లియర్గా సోనియా పెట్టిన స్క్రీన్ షాట్స్లోనే కనబడింది దట్ గౌతమ్ క్లియర్గా లీడింగ్లో ఉన్నాడని. కానీ స్టార్మా అయితే వేరే వాళ్ళని చేస్తుందని మొన్న అఖిల్ కూడా ఇదే కైండ్ ఆఫ్ కమెంట్ అయితే చేశారు. సో ఇప్పుడు కూడా మనం ఇంకా సీరియస్గా తీసుకోకపోతే
దేర్ ఇస్ నో డౌట్ అనమాట. డౌట్ లేకుండా నిఖిల్ అయితే ట్రోఫీ ఎత్తుకుపోతాడో. ఇటుక పేర్చుకుంటూ వస్తున్న ఒక రియల్ ప్లేయర్, రియల్ జెన్యూన్ ప్లేయర్ ఇప్పుడు అన్యాయం అయిపోతాడు అనమాట. సో దయచేసి మీ సపోర్ట్ అయితే ఉంచండి. అండ్ తర్వాత మిగతా 3 పొజిషన్స్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పాలి. ప్రేరణ 3rd పొజిషన్లో ఉంటే మిగతా 2 పొజిషన్లో నబీల్ అండ్ అవినాష్ ఉన్నా కూడా ఇద్దరికి ఆల్మోస్ట్ సిమిలర్ ఓటింగే పట్టింది. 3% ఈచ్ అన్నట్టుగా ఉందన్నమాట. 3% ఈచ్ అన్నట్టుగా సిమిలర్గా ఉంది కాబట్టి వీళ్ళిద్దరిలో కొంపదీసి నబీల్ 5th వెళ్ళిపోయి అవినాష్ ముందుకేమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఇవాళ టీవీ తర్వాత? లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఫైనలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఏముందిలే కానీ అట్లీస్ట్ గౌతమ్ని మ్యాక్సిమం ప్రమోట్ చేయండి, నాకు అది చాలు. అండ్ వీడియోని లైకులు కొట్టండి మాస్టర్. లైకులు కొడితే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి కాబట్టి ఆ లైక్ కొడితే చాలు, ఈ వీడియో ఎక్కువ మంది కనబడుతుంది కాబట్టి ఆటోమేటిక్గా వీడియో చూసి తద్వారా గౌతమ్కి బాగా ఓట్లు గుద్దాలనే ఆ స్పిరిట్ అయితే వచ్చేస్తుంది. ఓకే, బాయ్.